తర్వాత ఆయుధం దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. దీనికి సంబంధించి చూస్తే వరంగల్ నడిబొడ్డున నిర్మించిన భవనం నిబంధనలకు విరుద్ధమన్న సంగతి ఆలస్యంగా ప్రజలకు తెలిసింది. కానీ అంతకు మించిన అనేక అక్రమాలు సదరు వ్యాపారి చేసిన పలు నిర్మాణాల్లో చోటు చేసుకున్న సమాచారం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బడా వ్యాపారి అక్రమాలపై నిర్భయంగా వార్తలు రాస్తున్న ఆయుధం ప్రతినిధులకు సదరు వ్యాపార నిబంధనలను బేఖాతరు చేస్తూ చేసిన పలు అక్రమాలు లీలలపై సమాచారం ఇస్తున్నారు అంటూ ఆయుధం దినపత్రిక సంబంధించి ఒక వార్తనైతే ప్రచురించింది. తరగని చిట్ట అక్రమాల పుట్ట, లొసుగుల బేరం, అందితే జుట్టు లేకుంటే కాళ్ళు, ఇదే సదరు వ్యాపారి స్టైల్. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి భయపెట్టే ఇతగాడి ఆటలిగా సాగేలా లేవు. చేసిన తప్పుల చిట్ట అంతా ప్రభుత్వ పెద్దలో చేరింది. హంటర్ రోడ్లో 10 ఏళ్ల క్రితం ఒక రీక్రియేషన్ క్లబ్ ఉండేది. నిబంధనల ప్రకారం క్లబ్ సభ్యులందరి ఆస్తి. కానీ తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడంలో అరితేరిన ఓ వ్యాపారి నిబంధనలు తుంగలో తొక్కి అన్నీ నేను మేనేజ్ చేసుకున్నానని మార్కెట్ రేట్లో పావుబందుకే కొనుగోలు చేశాడని నగరంలో టాక్. కొన్న తర్వాత 4 ఏళ్ల పాటు అలాగే వదిలేసి ఇప్పుడు నిర్మాణం చేస్తున్నాడట. ఈ విషయంపై సహకార శాఖలో పలు ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా సుబేదార్ పిఎస్ఓ సైతం కేసు పెండింగ్లో ఉంది. ఇక ఆ సమాచారం మరో రోజు సవివరంగా అందిస్తాం. ఆ సంగతి అలా వదిలేస్తే ప్రస్తుతం అదే స్థలంలో పెద్ద నిర్మాణం చేస్తూ ఓ ప్రముఖ ఆసుపత్రికి లీజుకి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ నిర్మాణంలోనూ అక్రమాలకు రుచి మరిగిన వ్యాపారి అన్ని తప్పులే చేస్తున్నారని పలు ఫిర్యాదులు కార్పొరేషన్కు చేరాయి. ఎక్కడ నిర్మాణం చేయగా వెళ్ళిన స్థలం గ్రీన్ స్పేస్లో చెట్లు పెట్టాలి, కానీ అక్కడ మాత్రం గ్రీన్ స్పేస్లో భూమి అడుగున 50 అడుగుల అతిపెద్ద ట్యాంక్ కట్టారని, ప్రభుత్వ భూమిలో దాదాపు 15కు పైగా పిల్లర్లు వేసిన రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకొని కాసుల కకృతిపడి పర్మిషన్ ఇచ్చారని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. హన్మకొండ హెడ్ క్వార్టర్ ఎదురుగా ఏర్పాటు చేసిన మాల్ వద్ద రోడ్డుపైకి చొచ్చుకు వచ్చారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకుని అక్రమాలు అనకుండా ఆట కట్టించాలని కార్పొరేషన్ కమిషనర్కు పలువురు ఫిర్యాదు చేశారు. కాగా బడా వ్యాపారి నగరంలో అక్రమాల రింగ్ లీడర్పై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి అంటూ ఈ వార్తను ప్రచురించింది. ఆందోళనలకు వెనుకాడం కుమార్ తెలంగాణ ప్రజా హక్కుల వేదిక అన్వేర్ నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన బడా వ్యాపారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. కాసుల కక్కుతుపడి విన్నకుంటే ఆందోళనకు వెనుకాడవం, ప్రజా సంఘాలను కలుపుకొని అందులో తీవ్రత చేస్తాం. సో ఇది ఆ వ్యాపారికి సంబంధించి. అందరి టీవీ కూడా వరుస కథనాలు పెట్టింది. గతంలో నడి రోడ్డు పైన షాపింగ్ మాల్లను పెట్టాళ్ళు పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అనేది అనేక సందర్భాల్లో వివరించింది. కూడా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే, గత ప్రభుత్వంలో ఆ వస్త్ర వ్యాపారికి ఉన్నటువంటి పెద్దల అండదండలతో జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా తనకు మద్దతుగా లేరనే విషయం తెలిసినటువంటి ఆ వ్యాపారి ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకోవడానికి మధ్యవర్తుల ద్వారా 2 మంత్రుల దగ్గరికి కూడా పోయినట్టుగా కూడా కొంత సమాచారం నాకు అందుతా ఉంది. మరి ఆ మంత్రులు మరి ఈ యొక్క వ్యాపారి అక్రమాలకు అండగా నిలుస్తారా, లేకపోతే గత ప్రభుత్వంలో మరి వీళ్ళను కూడా ఇబ్బంది పెట్టి వీళ్ళపైన కూడా అవాకులు చెవాకులు వెళ్ళినటువంటి ఆ వస్త్ర వ్యాపారికి వ్యతిరేకంగా ఉంటారు అనేది కొంత వేచి చూద్దాం. అయితే ఇది కొద్దిసేపు మనం పక్కన పెడితే ఆ వ్యాపారికి సంబంధించినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా ఆ యొక్క ఆయుధ దినపత్రికలో ప్రచురించింది. సో మరి ఇప్పటికైనా అధికారులు నిబద్ధతతోటి పనిచేస్తూ మరి ముందుకెళ్ళి మీ శాఖాపరమైన చర్యలు అంటే మీకు నిబంధనలకు అనుకూలంగానే, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే అతనిపైన చర్య తీసుకోవాలని అందరి టీవీ కోరుతా ఉంది.